హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ భవానీ. ఈరోజు అయితే మీకు ఒక మంచి వైబ్రెంట్ లుక్ ఇచ్చే మ్యాంగో లీఫ్ తోరణం షేర్ చేస్తున్నాను. ఈ తోరణం నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను. సో వాళ్ళు డెకరేషన్ వాళ్ళు ఇట్లా మెయిన్ డోర్ ఎంట్రన్స్కి ఈ మ్యాంగో లీవ్స్ తోటిని స్పైడర్ లీవ్స్తో తోరణం చేశారన్నమాట. సో నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను మీకు ఈరోజు తోరణం షేర్ చేస్తున్నాను. సో వాళ్ళైతే ధర్మాకోల్ ఉంటుంది కదా, ఫ్లవర్స్ది యూజ్ చేసేది స్పాంజ్, అది దానికి స్టిక్ చేశారు. నేనైతే ఇక్కడ తోరణం మన గుమ్మం తోరణంకి ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను అనమాట. కార్డ్బోర్డ్కి నేను స్టిక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మ్యాంగో లీవ్స్ బదులు నేను ఇక్కడైతే లీఫ్ని స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసుకుని ఒక రెక్టాంగులర్ షేప్లో తెచ్చుకుని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. సో మీకు గుమ్మం ఎంత సైజ్ ఉంది, పోనీ వెర్టికల్గా పెట్టుకుంటారు, హారిజాంటల్గా పెట్టుకుంటారు, ఎంత సైజ్ కావాలంటే కార్డ్బోర్డ్ అంత సైజే ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ స్పైడర్ లీవ్స్ని స్టార్టింగ్ ఉంటుంది కదా ఎడ్జెస్, అది మాత్రం ఉంచుకునేలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేస్తుంది అనమాట. సో 2 లీవ్స్ అశోక లీవ్స్ కార్ మ్యాంగో లీవ్స్ స్ట్రెచ్ చేశాక నెక్స్ట్ ఈ 2 లీవ్స్ని అటు ఇటు క్రిస్ క్రాస్గా పెట్టి సో అది కూడా స్టిక్ చేస్తున్నాను. దాని మీద మీకు ఏ ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ యూనిక్గా ఉంటుంది కాబట్టి సో నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను. నెక్స్ట్ సేమ్ రిపీటెడ్ ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ 2 మ్యాంగో లీవ్స్ ఆర్ అశోక లీవ్స్, నెక్స్ట్ సేమ్ స్పైడర్ లీవ్స్ యూజ్ చేసి మొత్తం సిరీస్ అంతా కంటిన్యూ చేయాలి. సో ఇలాంటి యూనిక్ డెకరేషన్ ఐడియాస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్. అండ్ నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే మీకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ అవుట్పుట్ మాత్రం టైం టేకింగ్ అయినా సరే అద్దరిపోతుంది. మీరు కనుక తప్పకుండా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మీ చేసిన అవుట్పుట్ని, ఇమేజెస్ని షేర్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.